నమస్తే అండి. రాబోయే ఎన్నికల్లో సీఎం ఎవరవుతారు అనుకున్నారు? జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు? రాబోయే ఎన్నికల్లో సీఎం అయితే జగన్ గారే అనుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాలతో పోలిస్తే ప్రతీది కూడా అమ్మఒడి దగ్గర నుంచి, రైతు భరోసా దగ్గర నుంచి, తర్వాత ఈ యొక్క 45 సంవత్సరాల దగ్గర నుంచి, తర్వాత ఆటో కార్మికుల దగ్గర నుంచి, మత్స్యకారుల దగ్గర నుంచి ఏ వ్యవస్థని, ఏ కులాన్ని కూడా వదిలిపెట్టకుండా అనుకున్న మాట ప్రకారంగా 100కి 99% కూడా హామీలన్నీ కూడా నెరవేర్చి, తర్వాత ముసలోళ్ళకి ఇంటింటికి వచ్చి ఇచ్చినటువంటి సంస్థ అంతకుముందు ఉండేది కాదు. ఈ వాలంటీర్ సంస్థ ద్వారాగా ప్రతి ఇంటికి వచ్చి ముసలోళ్ళకి ఇంటి గడపకి 1వ తేదీ కల్లా అమౌంట్ ఇవ్వడం వల్ల ముసలోళ్ళందరూ కూడా ఎంతో సంతోషించారు. ఏ పథకానికి కూడా అనుకున్న మాటకి ఏ పథకాన్ని కూడా ఆపేయాడన్న మాట మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు. అయితే గత మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మనకు రైతు రుణమాఫీ అన్నారు. రుణమాఫీ అనేసి బాండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. 1-2 వాయిదాలు వేయడం జరిగింది తప్ప పూర్తి ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోకపోయారు. కాబట్టి అందువల్ల ఆయన్ని నమ్మే దృష్టి మాత్రం జనాల్లో లేదు. ఏదేమైనప్పటికి కూడా ఇప్పుడు 4000 పెన్షన్ ఇస్తారని చెప్పేసి అంటే జనాలందరూ కూడా జగనే కావాలని ఎందుకంటున్నారంటే, ఏమో మళ్ళీ ఇస్తానని ఇవ్వడేమో అనేటువంటి ఒక అనుమానంతోనే ఉన్నారు తప్ప నిజంగా ఇచ్చేలా ఉంటే కనుక జనాలు నమ్మును. ఈ యొక్క 100కి 99% కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మన సీఎం గారు నెరవేర్చారు. కాబట్టి ఈ 3500 ఆయన ఇస్తానన్నా, 3000 ఇస్తానన్నా అందరూ కూడా ఆయన పక్క నిలబడి ఏకపక్షంగా నెక్స్ట్ తదుపరి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారినే అందరూ కూడా ఏకపక్షంగా గెలిపిద్దామని చెప్పేసి ఆలోచనతోనే ఉన్నారు. ఇది 100కి 100% కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవ్వాలి. ఎందుకంటే ఈ యొక్క కొండపోళ్ళకి పట్టాలు ఇవ్వటం, తర్వాత అన్ని రకాలకు కూడా ఎవరిని కూడా వదిలిపెట్టకుండా అందరికి కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా 100కి 100% కూడా ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే తప్ప ఎవరు కూడా చేయలేరనేటువంటిది ప్రజల్లో ఒక అవగాహనకు వచ్చేసి ఉన్నారు. కాబట్టి దీని గురించి ఇంతకంటే మేము ఏం చెప్పదలుచుకోలేదు. థ్యాంక్ యూ. మరి జగన్ గారు మేనిఫెస్టో పెట్టడం జరిగింది, అలాగే చంద్రబాబు గారు కూడా మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఎవరిని నమ్ముతారు? ఇప్పుడు ఏది ఏమైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఏదైతే హామీలు పెట్టారో, ఈ యొక్క మేనిఫెస్టో రిలీజ్ చేశారో, ఇంతకుముందు ఆయన అన్నీ అనుకున్నట్టుగా చేశారు. కాబట్టి తదుపరి కూడా ఆయన అన్నారంటే అది చేస్తారు, అనకపోతే చేయరు. మరి అంతకుముందు కూడా మేనిఫెస్టోలు కూడా ఆయన చెప్పడం జరిగింది. రైతు రుణమాఫీ నేను చెయ్యలేను, నేను రైతు భరోసా ఇవ్వగలను అని చెప్పేసి అన్నారు. అన్నమాట ప్రకారంగా అప్పుడెప్పుడు మనకు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు రాకపోవడం వల్ల అతను రాగలిగారు. కానీ అప్పుడే కనుక రైతు రుణమాఫీ నేను చేస్తానన్న మాట కనుక జగన్మోహన్ రెడ్డి గారు అని ఉంటే కనుక అప్పుడే సీఎం అయిపోనేమో అనే ఆలోచన కూడా జనాలకు వచ్చింది. అందుకోసం ఏంటంటే ఏది ఏమైనప్పుడు కూడా అన్నారంటే మాట తప్పకుండా నెరవేరుస్తారనేటువంటిది ప్రజల్లో ఒక గట్టి నమ్మకం ఏర్పడి ఉంది. కాబట్టి ఈ తదుపరి సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి గారే 100కి ఖచ్చితంగా. మరి జగన్ గారు ఒంటరిగా వస్తున్నారు, మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా కూటమిగా ఏర్పడి వస్తున్నాయి. ఏపీలో రానున్న ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఏది ఏమైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి బలం ఏంటంటే, ప్రతి ఇంటికి కూడా నేను ఏమైనా చేశాను, మీకు ఏమన్నా అనుకున్న పథకాల్లో ఏమైనా పెండింగ్ పెట్టుంటే వేయొద్దు, మీకు అనుకున్నట్టుగా నెరవేరిస్తే కనుక నాకు ఓటేయండి, లేదంటే కనుక మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి అని చెప్పేసి పకడ్బందీగా గడప తొక్కి కూడా ఈ పథకాలు మీకు చేయలేదా, ఎవరైనా అబ్జెక్షన్ చేశారా, ఏమైనా అర్హత ఉండి కూడా రాకపోతే నెల రోజులు పెండింగ్ పెట్టైనా వాళ్ళకి మళ్ళీ క్లియర్ చేసే ఏర్పాటు చేయగలిగారు. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మనకు సీఎంగా రావాలని చెప్పేసి ఆలోచన. ఫైనల్గా మీ ఓటు ఎవరికి? జగన్ గారికా, చంద్రబాబు నాయుడు గారికి? ఇన్ని పథకాలన్నీ కూడా 100కి 100% కూడా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికే మేము అందరం కూడా ఓటు ఇద్దామని చెప్పేసి ఆలోచనలో ఉన్నాము. తర్వాత ఏంటంటే ఆటో కార్మికులుగా ఆటో యూనియన్ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఆటో యూనియన్లు కూడా మనకు ఈ సంవత్సరానికి వచ్చేసి 10,000 ఇచ్చేవారు. కానీ కొత్తగా మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు. ఆ 10,000 రూపాయలతో వాళ్ళు ఏం చేయగలుగుతారు? 5 సంవత్సరాలకు 50,000 ఇస్తున్నాం. అది కాదు, వాళ్ళకి జీవనోపాధికి ఏదో చేయాలన్న ఆలోచనతో ఆ 50,000 అన్నదాన్ని ₹1,00,000 చేయడం వల్ల ముఖ్యంగా ఆటో యూనియన్ తరపు నుంచి కూడా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్.